తర్వాత మళ్ళీ సిద్దిపేట మిత్రుల్ని ఈ రూపంలో చూడటం, తరగతుల నిర్వహణకు సంబంధించి చూడటం సంతోషంగా ఉంది. పొద్దున ఒక మిత్రుడు తీసుకొచ్చి 30 ఏళ్ల కింద సంగారెడ్డిలో పెట్టిన క్లాసులకు సంబంధించి ఫోటో చూపించాడు. నాకు తప్పనిసరిగా పంపించమని చెప్పాను. అకాడమీ ఏర్పాటైన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి అకాడమీ నిర్వహించిన తరగతుల్లో ఆ రోజు సంగారెడ్డిలో నిర్వహించాం. కొంతమంది మిత్రులకి ప్రత్యేకంగా మిత్రులు రంగాచారి గారికి కొద్దిగా ఇబ్బంది పెట్టాను. అదేమిటంటే క్లాసులు అంటే 40కి మించకూడదు. ఒక 4, 5, 5, 6 ఎక్కువైతే మ్యాక్సిమం 10 మంది ఇంటరాక్షన్ ఉండాలి. వచ్చిన వ్యక్తి, చెప్పే టీచరు, చెప్పే రిసోర్స్ పర్సను, చెప్పే సీనియర్ జర్నలిస్ట్తో ఇది లేకపోతే అది సాధ్యం కాదు. అందుకని ఇంకా రంగాచారి గారిని ఇది చేస్తూ వస్తే ఈ మేరకు ఒక 50 మంది 60 మందికి ఇదైంది. నేను దీంట్లో వేరే ఉద్దేశమే లేదు. మళ్ళీ 2 క్లాసులు పెట్టుకుందాం. కావాలంటే హైదరాబాద్లో 2 రోజులు అక్కడే, ఒక నైట్ అక్కడే ఉండేటట్టు మీరు అక్కడే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో మంచి ఆడిటోరియం బిల్డింగు కొత్తగా ఏర్పాటై బాగా ఉంది. అందుకని మిత్రులకి ఈసారి అవకాశం రాని మిత్రులకి మన్నించమని చెప్పి కోరుతున్నాను. అంతే, ఆ నెంబర్కి అట్లాగే రిస్ట్రిక్ట్ అవుదాం 50-60 మందికి. రెండవది, ఖచ్చితంగా ఉండాలి. 2 రోజులు ఉండాలి ఈ తరగతుల్లో. ఉదయము హాజరు, మధ్యాహ్నము హాజరు, రేపు హాజరు, ఎల్లుండి హాజరు ఉండాలి. అన్నింటికన్నా మించి చాలా సంతోషం ఏమిటంటే చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఎదిగిన దగ్గర నుంచి ఒదిగి ఉంటున్నటువంటి వ్యక్తిగా హరీష్ రావు గారిని ఈ వేదిక మీద స్థానిక శాసనసభ్యులుగా చూడటం చాలా సంతోషంగా ఉంది. హరీష్ రావు గారి గురించి రంగాచారి గారు స్థానికులు కాబట్టి చెప్పారు. మేము దూరపు వాళ్ళంగా వ్యక్తిగతంగా కానీ ఇతర రకాలుగా కానీ అందరికీ దగ్గర యాక్సెస్ ఉన్న మనిషి, ఒక రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి యాక్సెస్ రావటము, ఒక గంటో అరగంటో ఒక పూటో అటు ఇటు అయినా కూడా కలవటం అనేది రాజకీయవేత్తకు ప్రధానమైంది. అధికారం వచ్చిన తర్వాత సహజంగా అందరికీ ఉంటుంది. అధికారం ఏం చేస్తుంది? అహంకారం. బాగా చెప్పారు. అహంకారం తీసుకొస్తుంది, కళ్ళు కనిపించాయి. ఇవాళ రాజకీయ నాయకులకి అది వస్తే మాత్రం రాజకీయాల్లో చాలా కష్టమైంది. అలాంటి బేసిజాలు లేకుండా ఎదిగొచ్చిన వ్యక్తి హరీష్ రావు గారిని చెప్పటానికి నేను గర్వపడుతున్నా. అనేక విషయాలలో జర్నలిస్టులకు సంబంధించి నేను కలుసుకునేది ఎవరినైనా ఎక్కువ భాగం జర్నలిస్టుల సమస్యల మీద. ఫైల్ ఆగిపోతే జర్నలిస్టుల ఫైల్ ఆగిపోయింది అని చెప్పటము. వారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఈ సమస్య మొదట గత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మంచిగా 2 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత నుంచి ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికీ ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోలే. ఆ హెల్త్ ఇష్యూస్లో ఇంకా అది ఇది అవుతున్నది. దాంట్లో వారి హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులకి చాలా సహాయపడి ఒక లైజాన్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి వారి కార్యాలయంలోనే ఒక లైజాన్ ఆఫీసర్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అందుకని మీ అందరూ నాకన్నా ఇంకా బాగా ఎరిగిన వారు కాబట్టి ఇంతకన్నా చెప్పకుండా
ముందు నువ్వు మాట్లాడు.